ప్రెజెంట్ అయితే కేజ్రీవాల్ని చిత్తుగా ఓడించారు బీజేపీ. ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి అక్కడ ఈ జెండా అంటే కేజ్రీవాల్ జెండా కాకుండా మళ్ళీ మనకు బీజేపీ జెండా అయితే కనిపించబోతుంది. సో ఇక్కడ ఈ పోటాపోటీ చూసిన తర్వాత అంటే ఆయన గోతి ఆయననే తవ్వుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఉన్న కేసుల వలన ఆయన వెనక్కి వచ్చారని చెప్పొచ్చు. మరి ప్రజెంట్ బీజేపీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా పండగ వాతావరణం నెలకొంది. సో మీరేమంటారు? సో ఖచ్చితంగా ఎర్రకోట పైన కమలం గుర్తు జెండా అయితే ఎగరబోతుంది. సో అది ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ వాసులంతా కూడా చాలా సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత 70 సీట్లకు గాను 48 సీట్లు అయితే బీజేపీ కైవసం చేసుకుంది. సో 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్ గారి పార్టీ ఉందన్నమాట. సో మరి ఆ పార్టీ చాలా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ లాస్ట్ టైం సోలోగా నిలబడినప్పటికీ ఈసారి అయితే నిలబడలేకపోయింది. ఎందుకంటే ఆయన మీద ఈడీ కేసులు కానీ ఆ మద్యం ఎక్సైజ్ కేసులు కానీ ఇవన్నీ పడటం సో ఒక్కసారిగా ఆయన డౌన్ఫాల్ అయిందనమాట. సో మళ్ళీ ఇంకా కేజ్రీవాల్ గారు అయితే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ల తర్వాత ఏమన్నా ఆయన కోలుకుంటారేమో చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి దేశమంతా కూడా బీజేపీ జెండా ఎగరేదాని దిశగా బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ కూడా ఇంకా అన్ని చోట్ల కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్తారనమాట. అన్ని స్టేట్లు కూడా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని అయితే పాసిబుల్ చేసి చూపించారు. సో మరి దానికి పర్వేష్ వర్మ గారు అయితే చాలా కృషి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎంపీగా కూడా చేశారు ఢిల్లీలో. సో మరి అట్లా ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన కరెక్ట్ పర్సన్ నిలబెట్టి ఆయనతో కొట్టించారంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారికి కాంపిటీషన్ ఉండదు అనుకున్నారు అందరూ కూడా. సో మరి బట్ ఆయన కూడా ఆయన లాంటి ఒక మంచి పేరున్న దేశవ్యాప్తంగా మంచి పేరున్న వ్యక్తి కూడా ఒక చిన్న తప్పులు చేసి ఓడిపోయారంటే ఖచ్చితంగా అది ఒక మచ్చనే లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. అండ్ ఆ ఓటమి కూడా ఆయన్ని మరింత కుదింపజేస్తుందని అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మరి బీజేపీ అయితే వింగ్స్ ఎగరేస్తుంది. ఢిల్లీ కోట పైన బీజేపీ అనేది వినటానికి కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట అందరికీ. సో మరి ఇంకా బీజేపీ కూటమిలో ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సోషల్ మీడియా అంతా కూడా బీజేపీ హవా నడుస్తుంది. అండ్ కేజ్రీవాల్ గారిని ఎవరెవరైతే అంతకుముందు కేసీఆర్ గారు కలిశారనమాట. సో కేసీఆర్ గారు ఎవరెవరిని కలిశారో లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళందరూ కూడా ఓటమి పాలవుతున్నారు ఖచ్చితంగా. సో మరి ఆ కేసీఆర్ లెగ్ పవర్ అని కొంతమంది అంటుంటే మన రోజా గారు కూడా ఈసారి కేజ్రీవాల్ గెలుస్తారని ఆవిడ ఐరన్ లేడీ కాబట్టి ఆవిడ మాట కూడా చెల్లలేదు ఖచ్చితంగా. సో వీళ్ళందరూ కొన్ని ఉంటాయన్నమాట ఫ్యాక్టర్స్. వాళ్ళు నిజంగా పేరు తీస్తే అది వాళ్ళకి దాన్ని ఏమంటారని కోలుకోలేని దెబ్బపడే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు పాపం వీళ్ళ మాటలు కూడా బలైపోయారని కొంతమంది సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రాల్ చేస్తున్నారు. సో మరి యాజ్ ఆఫ్ నో బీజేపీ అయితే ఇంకా హ్యాపీగా ఉందని చెప్పాలి.